పవిత్ర బజ్జింది. నీ బొంద అక్కడ చూడు, దానికి బ్లడ్ వస్తోంది. అసలేం జరిగింది? ఇందాక పవిత్ర సునైనా లోపలికి వెళ్ళడం చూశాను. ఆ తర్వాత సునైనా ఒక్కతే ఈ రాడ్డు పట్టుకుని కోపంగా బయటకు వచ్చింది. పవిత్ర ఎంతసేపటికి బయటికి రాలేదు. ఏమైందా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి చూశాను. పవిత్ర ఇలా పడిపోయింది. నీకేమైనా మెంటలా? నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా? అరే ఎప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తావా? నువ్వు నీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నాకు గుర్తుండి నేను ఏం చేయలేదు ప్రసాద్. గాడ్, నేను కొట్టలేదు దాన్ని. నువ్వు అనవసరంగా సునైనానంటావేంటి? ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా? ఒరే జఫా, నువ్వే పవిత్ర అనేదో చేసి సునైనా మీదికి తొయ్యాలని చూస్తున్నావు కదా. అయినా నాకు ముందు నుంచే నీ మీద డౌట్. పవిత్ర ఆఫీస్లో కనిపించినప్పుడల్లా తన చుట్టూ తిరగడం, తను కనిపిస్తే మింగేసేలా చూసేయడం, ఇవన్నీ నేను గమనించా. మర్యాదగా చెప్పు, నువ్వేదో చేశావు కదా. అమ్మతోడు మేడం, నాకేం తెలియదు, నేనేం చేయలేదు. పవిత్ర ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి ఏం జరిగిందా అని చెప్పేసి కంగారుగా వెళ్ళి చూశాను మేడం. ఇలా పవిత్ర పడిపోయింది అంతే మేడం. పార్టీ అక్కడ జరుగుతుంటే నువ్వు పవిత్ర చుట్టూ తిరుగుతున్నావు ఎందుకు? ఏంట్రా దొంగ చూపులు చూస్తున్నావు? నువ్వే పవిత్ర అనేదో చేసేసి సునైనా మీదికి తొయ్యాలని చూస్తున్నావు కదా. నాకేం తెలియదు, నేను పవిత్రని ఏం చేయలేదు. రేయ్, ఏం జరిగిందో నిజం చెప్పు. నాకేం తెలియదు, నేనేం చేయలేదు పవిత్రని. ఏం జరిగిందో చెప్పమంటే నేనేం చేయలేదంటున్నాడు. అంటే ఖచ్చితంగా వీడే ఏదో చేశాడు. 4 తగిలిచ్చండి వీడికి అసలు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పటికైనా వస్తుందని కష్టపడి కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ కూడా తెచ్చుకున్నా. చాలా రోజులైంది ప్రాక్టీస్ చేసి. లెట్ మీ షో మై స్కిల్స్. చెప్పరా, చెప్పు చెప్పు. వావ్, సూపర్. వావ్, చూసావా మన పవరు? సిద్ధు, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నావా, నాకు వార్నింగ్ ఇస్తున్నావా? ఇద్దరికి. అయితే ఇంటికి రా, చెప్తా నీ సంగతి. ఊరికే జోక్ చేశా. అయినా మొగాడికి ఎన్ని స్కిల్స్ ఉన్నా పెళ్ళా ముందు పని చేయవు కదా. ఇది రియలైజేషన్ అంటే. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరెళ్ళి కార్లో వెయిట్ చేయండి. వీడి సంగతి ఏంటో చూసొస్తా. ఏ మేనేజరు, ఇంక పార్టీ ఏం లేదు. పదండి, అందరం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా రేపు ఆఫీస్లో కలుద్దాం, ఓకేనా? వెళ్ళండి. ఎవరైనా అంబులెన్స్ కాల్ రేయ్, చేయండి. పవిత్రలో చెప్పరా. కేర్ ఆఫ్ పవిత్ర. రేయ్, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అసలు ఏం జరిగిందంటే, నువ్వేంట్రా ఇక్కడ? ఐ లవ్ యూ పవిత్ర, ప్లీజ్ ఒప్పేసుకో. నువ్వు లేకపోతే నేను బతకలేను పవిత్ర. ఐ లవ్ యూ టూ చెప్పే పవిత్ర. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ప్లీజ్ ఒప్పేసుకో పవిత్ర. నీకు తెలుసు నేను ఎప్పటి నుంచో నేను లవ్ చేస్తున్నాను. పైగా నువ్వంటే నాకు చాలా ఇష్టం పవిత్ర. ప్లీజ్ ఒప్పేసుకో పవిత్ర. నీకు సెన్స్ ఉందా? నేను నీకు నచ్చితే సరిపోతుందా? నువ్వు నాకు నచ్చాలి. నాకు ప్రసాదే నచ్చాడు, నేను ప్రసాద్నే లవ్ చేస్తున్నా. నాకు తెలిసే నాలాంటి వాళ్ళు నీకు నచ్చరు. నీకు ఆ పెళ్ళైన వాళ్ళే నచ్చుతారు. వదలను, నిన్ను వదలను, ఆ ప్రసాద్ గారిని వదలను. ఏంటి, ప్రసాద్ పెళ్ళయిందా? అవును, ఆ సునైనతో పెళ్ళైపోయింది. అయినా సింగిల్ అని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నాడు యదవా. కానీ నేను అలా కాదు పవిత్ర. నువ్వంటే నాకు చాలా ఇష్టం పవిత్ర. ప్లీజ్ ఒప్పేసుకో పవిత్ర. ప్లీజ్ పవిత్ర. ప్రసాద్, నిన్నిలాగా అదే. అయిపోయింది, అది ఈరోజు అయిపోయింది అంతే. నా ప్రసాద్ వెనక పడుతుంది. ఓ, రాటు కూడా పొర్లు దండాలు పెడుతుందా? వాట్ ద హెల్?
రాడ్ ఇక్కడ రోడ్డు మధ్యలో పెట్టింది. ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు, నీట్నెస్ లేదు, నేను చేస్తే నన్ను నాగేయండి. ఎక్కడంటే అక్కడ రాడ్లు అవి పడేస్తారు. అసలు తెలియట్లేదు బాస్కి. ఈ రాడ్తో దాని తల పగల కొడితే ఎంత బాగుంటది కదా. దానికి నా ప్రసాద్ గాడే కావాల్సి వచ్చాడా? బ్లడీ ఉమన్. ప్రసాద్ గాడా, ప్రసాద్ గాడా, సారీ. నా మొగుడిని పట్టుకుని నేను ఎందుకు గాడు అంటున్నా? ఇప్పుడు గాడు అంటే దేవుడు, ప్రసాద్ గాడు అంటే దేవుడు ప్రసాద్నిచ్చిన దేవుడు, పతి దేవుడు. వాట్ ఏ కన్విక్షన్! ఇక నుంచి నా మొగుడిని నేను ప్రసాద్ గాడనే పిలుస్తా. ప్రసాద్ గాడా. వాడి అమ్మ, నువ్వేం సాడిస్తువురా? ఎస్ చెప్పకపోతే తలపగల కొట్టేస్తావా? తను చెప్పేసరికి తట్టుకోలేకపోయా. చచ్చిపోవాలనిపించింది. తను ఎంతగానో లవ్ చేశాను సిద్ధు. తను లేదనేసరికి నాకు ఫ్యూచరే లేదనిపించింది. ఆ టెన్షన్లో, తాగిన మైకంలో నేనేం చేశానో నాకే తెలియదు సిద్ధు. రేయ్, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పేరా. ఐఎమ్ సారీ. ఎందుకు? హాయ్ పవిత్ర, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఈరోజు రమేష్ ఆఫీస్కి రాలేదా? ఆ యద్వని జాబ్లో నుంచి పీకేశారుగా. అవునా? ఎందుకు? ఇలా మాట్లాడుతుందేంటి? ఆ? అదేంటి పవిత్ర, నీకేం జరిగిందో గుర్తులేదా? గుర్తుంది. నాకు ప్రపోజ్ చేశాడు, నేను నో చెప్పాను. దానికే జాబ్లోంచి తీసేస్తారా? అయినా ఆ రోజు తప్పు నాదే. నేను అలా చేసుండకూడదు. వాడేం నన్ను కొట్టలేదు, జస్ట్ నన్ను భయపెట్టాలనుకున్నాడు అంతే. వాడి గురించి నాకు తెలుసు కదా, హీస్ వెరీ ఇన్నోసెంట్. నేనెక్కడ దూరం అయిపోతానో అని అలా చేశాడే తప్ప అంతకు మించి ఏం లేదు. పాపం సునైనా, వాడు పిచ్చోడు. నన్ను సిన్సియర్గా లవ్ చేశాడు. నేను నో చెప్పేసరికి తట్టుకోలేకపోయాడు పాపం. అదేంటి పవిత్ర, రమేష్ నిన్ను లవ్ చేశాడు గాని నువ్వు రమేష్ని లవ్ చేయలేదు కదా? ప్రేమలో అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది సునైనా. మనం ఎవరినో లవ్ చేస్తే మనల్ని ఇంకెవరో లవ్ చేస్తారు. మన ప్రేమించిన వారు మన ప్రేమను రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే రమేష్ ప్రేమని నేను అర్థం చేసుకున్నాను. అయినా ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడడం గొప్ప. డియర్ టీమ్, ఇతని పేరు మురళి. తను మలయాళీ. బేసిక్గా తను ఇంట్రోవర్ట్, అంటే మ్యాజిక్ బాగా చేస్తాడు. ఇక నుంచి మీతోనే వర్క్ చేస్తాడు. హీఈస్ ఆగ్నేల్. షీ శ్వేత. వీడేంటి ఇక్కడ? షీ సునైనా. సునైనా, సునైనా, సునైనా. హీఈస్ మురళి. మురళి, సునైనా. మురళి, కెన్ యూ స్టాప్? ఇట్స్ ఎంబారసింగ్. రేయ్, ప్రసాద్, ఎవడ్రా నువ్వు? నా కళ్ళ ముందు నా సొంత పెళ్ళాన్ని నా సొంత ఆఫీస్లో ప్రపోజ్ చేస్తావురా? ప్రసాద్, మురళి ఆగండి. సారీ మురళి. ప్రసాద్, ఎవడాడు? హీస్ మురళి, మై ఫస్ట్ క్రష్. స్టాప్. హీస్ ప్రసాద్. ప్రసాద్, మై ఓన్ హస్బెండ్. ఓకే సునైనా, ఆల్ ది బెస్ట్. ఇది కూడా వేసుకో. అది కూడా. అవునరా ప్రసాద్, ఆఫీస్లో ఎవడు కొత్తగా వచ్చినట్టున్నాడు.
ఎవర్రాడు బఫూన్లో ఉన్నాడు? ఏంట్రా? ఆ? ఏంటి సునైనా కొంపదీసి వాడిని కజినా ఏంటి? తాగు. ఉమ్. మీ చెల్లిని అడగండి వదినా. ఏంటే వాట్ హ్యాపెండ్? తెగ రాసేసినట్టును. పేపర్ ఎలా ఉంది? టఫ్ గా ఉంది, గుర్తుకే రావట్లేదు. ఫార్ములాస్ ఎస్పెషల్లీ. నేనైతే ఏం రాయలేదు. ఏ ఏ సునైనా, నీళ్ళెవరొచ్చాడే? ప్రపోజ్ చేస్తాడేమో. చూస్తున్నాడా? నిన్నే చూస్తున్నాడే. സുനൈന, ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു. ఆ ഞാൻ നിന്നെ വളരെ ഇഷ്ടപ്പെടുന്നു. ఏంటే ప్రేమిస్తున్నాడు అనుకుంటే స్నేహం అంటున్నాడు. ఆ, తెలుగు రాదా? ഞാൻ വളരെ കാലമായി നിങ്ങളെ പിന്തുടരുന്നു. ఆహా. కేరళ అంటున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, అర్థం కావట్లేదే. వన్స్ మోర్. ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു. ఇదేంటి? ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీవే, జిప్ తీసి. ఫ్రమ్ టుడే we are best friends, okay? Bye. Happy friendship day. Take care. ఏంటో నా ఫస్ట్ లో. Can you please stop? సారీ సునైనా. నా లవ్ బ్రేకప్ స్టోరీ మీ అందరికి నవ్వులాటగా ఉందా? ఇన్ని లవ్ స్టోరీ బ్రేకప్ చూసాను ఫస్ట్ టైం. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బ్రేకప్ అవడం. అదేదో కదా, అదేదో సినిమాల్లో లాగా ప్రేమ పుట్టక ముందే చచ్చిపోయిందంట. వీడైతే ఏకంగా కజినా అంట. Stop it! Stop, I say! అదిగో అది అలిగింది. నేను చూసుకుంటా. అబ్బా సు ప్లీజ్. చెంప పగిలిపోతుంది ప్రసాద్, ఇంకోసారి అలా పిలిచావంటే. నేనేదో సరదాగా అన్నాను, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏంటి ఏంటి సరదా? హా, ఏంటి సరదా? అసలు కామన్ సెన్స్ ఉందా నీకు? హీస్ మై ఫస్ట్ క్రష్. నీ లవ్ స్టోరీ గురించి నేను కామెంట్ వేస్తే నీకెలా ఉంటుంది? హా? అసలు ఇష్టం అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? చుట్టూ ఎందరున్నా వాడే ఎందుకు నచ్చాడో అసలప్పుడు అర్థం కాలేదు. హ, అసలు ఆ తెలిసి తెలియని వయసులోనే, ఆ ఫస్ట్ క్రష్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది ప్రసాద్. ఓన్లీ ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ లోనే ఉంటుంది ఆ మ్యాజిక్. ఇన్నేళ్లైనా చూడు, నేను వాడికి గుర్తున్నాను. హీ స్టిల్ లవింగ్ మీ. నేను వాడి ఫీలింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇదంతా మీకు నవ్వులాటగా ఉంది కదూ. జస్ట్ గో టు హెల్. ఐఎమ్ సారీ సునైనా. లీవ్ ప్రసాద్. అవునరా, ఇది స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం. ఎమోషన్స్కి రిలేషన్స్కి వాల్యూ అస్సలు ఉండదు. రేయ్, ఇక్కడ ప్యూర్ లవ్ ఎవరికి దొరకదురా. ఎవడి అవసరం వాడిది, ఎవడి స్వార్థం వాడిది. నేను అంతే, ఎవ్వరిని నమ్మను, కానీ అందరినీ నమ్మిస్తాను. కేవలం తన ఆస్తి కోసం మాత్రమే తనను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను అంతే. నిజానికి తనని నేను లవ్ చేయట్లేదు, కేవలం తన ఆస్తిని మాత్రమే ప్రేమిస్తున్నాను. అందుకేరా నేను అంతే.